ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ తేదీ 12/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, అమావాస్య రాత్రి 3:55 వరకు ఉండి తదుపరి పుష్యమాస పాడ్యం ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం రాత్రి 11:54 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు సాయంత్రం 5:20 నుంచి 6:59 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:52 నుంచి 3:36 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తుండి, అలాగే వర్జము రాత్రి 10:15 నుంచి 11:54 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 5:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వార ప్రారంభమే మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యము, రోగనాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వారి జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరువుల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, పూర్వభౌతవి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి వ్యక్తిని కలుసుకోబోతున్నారు ఇవాళ. గురువు గారు కావచ్చు, లేదా చిన్ననాటి మిత్రుల్ని కావచ్చు, చిన్ననాటి గురువులను కావచ్చు, లేదా స్కూల్ గెట్ టుగెదర్ లాంటిది కావచ్చు. ఏదైనా సరే ఒక సంతోషాన్ని కలిగించే ఒక శుభమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకోబోతున్నారు ఇవాళ. అటువంటి ఆనందకరమైన స్థితి. పితృసౌఖ్యము, సమస్త రోగనాశనము, శుభవార్తాశ్రవణము, సంతాన సంబంధ వార్తలు వినడము, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, మంచి సంబంధ బాంధవ్యాల లాభాలు. రైతులకి పూలు పడుకుల నుంచి లాభాలు, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకు కూడా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణితులకి లాభదాయకమైన స్థితి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. మంచి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే మరి గురుగారు అష్టమ చంద్రుడు దోషం కదా అంటే, చంద్రుడు గురుగ్రహ స్థానంతో శుభగ్రహాల యొక్క అర్గళం అంటే 2 శుభగ్రహాల మధ్యలో ఉన్నందువలన తప్పకుండా వీరికి ఏదైనా పొరపాటు చేయాలనిపించినా, లేజినెస్ ఉన్న ఇతరుల యొక్క ప్రభావం చేత వీళ్ళకి అనుకూలమైన శుభయోగాలు, విద్యలు రాణింపు, ఉద్యోగుల అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. సువర్ణ, వజ్ర, వైఢూర్య వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. అంటే సువర్ణము, వజ్రము, వైఢూర్యాలు, మంచి జెమ్స్ లాంటివి కొనుగోలు చేసే అవకాశం, వజ్రాలు కొనుగోలు చేసే అవకాశం, అలాగే వాహన యోగం. విదేశాల్లో శ్రీనివాసం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలత శుభ. విదేశాల్లో కూడా రాజకీయ నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి విదేశాలలో పరిపాలన విభాగాన్ని పరిశీలించేందుకు విదేశాలు వెళ్ళగలిగే అవకాశం కూడా కనపడుతుంది. విహారయాత్రలు కూడా మీరు విదేశాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కళాకారు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్, పూర్వభౌతవి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాద లాభాలు, మత్స్య
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు వృద్ధి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా ఉద్యోగ అనుకూలతని, విద్యలు రాణి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం. మంచి మాట తీరు, పెద్దల మాట వినడం వల్ల కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయాణ లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి మిత్రుల సహకారం, సోదరులతో సఖ్యత, సోదరీమణులతో అనుకూలత, ఒక మంచి శుభవార్త వినే అవకాశం. అంటే శుభవార్త అంటే సంతాన వార్త కావచ్చు, గృహవార్త కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, లేదన్నా ఆస్తి పంపకాలు కావచ్చు, విడిపోయినటువంటి దంపతులు కలిసి ఉండగలిగే అవకాశం కావచ్చు, ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభతరుణం కావచ్చు, ఏదైనా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం, మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వల్ల కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాలకు కూడా వృత్తి, విద్య, ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా నూతన గృహ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఏదైనా పని మళ్ళీ కొత్తగా ప్రారంభం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే విద్యార్థి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగ పరంపర ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి పట్టిందల్లా బంగారమే. ఏ పని పూనుకున్నా ఆ పనిలో ప్రయోజనాన్ని, పరిపూర్ణతని పొందుకుంటారు. విజయం ఖాయం. విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ తప్పక విజయాలు సాధిస్తారు. సిఏ లాంటి పరీక్షల్లో, గ్రూప్స్ లాంటి పరీక్షల్లో కూడా విజయం ఖాయము. వైద్య విద్యార్థులకి సిఏ లాంటి పరీక్షలు కూడా విజయం తప్పకుండా లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి లాభాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గుల షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన యోగము, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, అలాగే రైతులందరికీ పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, గొప్ప కార్యానికి పునాది పడే అవకాశం. అంటే ఏదైనా ఒక మంచి కార్యం కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే మిత్రులతో కానీ, వ్యాపార పరంగా కానీ, ఏదైనా కొత్త ఆవిష్కరణ లేదా నూతన యాప్ తయారు చేయడానికి కూడా మీరు పూనుకోవచ్చును. మంచి లాభాలు. ఈ రాశి వారికి ధైర్యము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, జరిగినటువంటి పొరపాట్లని, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలిగేటువంటి స్థాయి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా పనికిమాల విషయాల గురించి ఆలోచించి అనవసరమైనటువంటి ఇబ్బందులు పెట్టుకొని ఘర్షణ వాతావరణాన్ని, గొడవలకు దారినటువంటి విషయాల్ని కూడా మీరు పూర్తిగా విస్మరించి మీరు కొత్త వ్యాపారంలోకి, లేదా ఆవిష్కరణలోకి, లేదా ప్రశాంతమైన జీవనంలోకి వెళ్ళగలిగే అవకాశం కనబడుతోంది. ధైర్యవంత నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, విద్యార్థికి చక్కటి విద్యార్థులు, ఉద్యోగంలో కూడా పదోన్నతులు ఖాయం, అనుకున్నటువంటి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు మీ సొంతంగా చెప్పబడుతోంది. ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, అలాగే మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులకి అద్భుతమైన ప్రయోజనం.
కళాకారుల క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునే శుభయోగం చెప్పవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు చాలా శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి, వాహనము లేని వారికి వాహన యోగ్యత, పరీక్షల్లో వెనుకబడుతున్న వారికి ఈ రోజు ఏమైనా పరీక్షలు ఉంటే రాయండి. తప్పకుండా పరీక్షల్లో మీరు ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, అనుకున్నటువంటి గృహలాభము, స్థల లాభాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరులతో మైత్రి, సోదరిమణులతో అనుకూలత, వివాహ సంబంధ వేడుకల్లో కూడా శుభవార్తలు వినడం ఖాయం. మీ పిల్లల వల్ల మీకు మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే శుభ తరుణము. విందు వినోదాలు తప్పకుండా పాలు పంచుకుంటారు. దయచేసి మీరు మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ డ్రింకులు అవి మాత్రం దూరంగా ఉండండి. సావాస దోషం గుణాభవం, దుర్మార్గపు వ్యక్తులతో మనము కలిసినప్పుడు ప్రమాదం ఉంటుంది. విద్యార్థులు చాలా జాగ్రత్తనండి. జీవితంలో స్థిరపడాలంటే కొన్ని మనం పూర్తిగా కొన్నిటి దుర్మార్గ పనులకు దూరంగా ఉండాలి. ఎంతో మంది గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అటువంటి వాటికి దూరంగా ఉండి ఉన్నతంగా ఉన్నారు. ఏదో ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా జాతకాలంతా ఏది లేదు, ఇంకోటి లేదు, ఇష్టం వచ్చి తినేయండి అని చెప్పేటువంటి వ్యక్తుల్ని నాకు చూస్తే కొద్దిగా తలంచుకునేలాగా ఉంది. అది ఎందుకు అటువంటి వ్యక్తులు అలా చెప్తున్న అర్థం కాలేదు. ఏది తింటే శ్రేష్టమో చెప్పాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో శునకము తినవాడు, శునక మాంసం తిన్నవాడు అంటే అక్కడ ఆయనకి పరీక్ష పెట్టాడు. చనిపోయిన కుక్క మాంసం తినడానికి వెళితే అది అన్నంగా మారిపోయింది. అక్కడ కుక్కను తినమని చెప్పడం కాదు. కాబట్టి గీతలో చెప్పింది కూడా శునక మాంసం తినవాడు, పండితుడు ఎవరైనా సమానం అని చెప్పి అర్థం ఏంటంటే ఆ పదార్థం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చుకోవడం చెప్పింది తప్ప కుక్కను తినమని చెప్పలే, పందులు తినమని చెప్పలేదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. సనాతన ధర్మంలో అటువంటివి లేవు. కాబట్టి మీరేమి దాని గురించి అతిగా ఆలోచించవలసిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ప్రస్తుతానికి మీకు ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలున్నాయి. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా స్థిర నివాసం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఆత్మీయ కలయిక, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, వాహన యోగం, విదేశీయానం, స్థిరమైనటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఈరోజు ఒక సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఒక మంచి బహుమానాన్ని అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభం చేసేందుకు అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. దీనిలో రాణింపు ఉంటుంది. ఏదైనా పరీక్షల్లో మంచి రాణింపు పొందుకునే అవకాశం. ఉద్యోగంలో కూడా స్థిరత్వం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. వాహన యోగము, విదేశీయానము, విదేశాల్లో కూడా స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. తల్లిగారి ఆరోగ్యం అద్భుతంగా ఉండడం, మంచి పనులు చేయడం,
అనుకున్నది సాధించే అవకాశము, ధైర్యము, స్థైర్యం బాగా ఉండడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంట్లకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతుల స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా శుభయోగాల పరంపర. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత, విద్యాభివృద్ధి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి ఆలోచన, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార లాభం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, లేదా ఉన్న ఉద్యోగంలో వృద్ధి పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళ్తుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, బెటర్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభాలు, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి. నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశం, మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలిగే అదృష్ట యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు కూడా స్థిర నివాసం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వరకు వృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చును. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు, ప్రశాంతత, ఆనంద యోగం, ఆర్థిక లాభం, అలాగే ద్రవ్య లాభము, వాహన యోగము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను వృద్ధి పొందుకోవచ్చును. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ పొందుకునే శుభమైనటువంటి తరుణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభము, ధనయోగము, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడము, మనకి బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడము, కాస్త ప్రశాంతమైన జీవనము, సమస్త రోగనాశనం, వివాహాద నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, శుభకరమైనటువంటి సంతాన వార్తలు, ఇంట్లో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, షష్ఠి పూర్తి కానీ, వివాహం కానీ, నిశ్చయ తాంబూలాలు కానీ, బారసాల లేదంటే సీమంత మహోత్సవం లాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి వృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి వృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయుగాన్ని పొందుకునే శుభతరం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మద్యపాన సంబంధమైనది, అతివేగము, నిద్రలేమితనము, ఇతరుల మీద ఆధారపడు, ఈ విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉండగలిగితే మంచి. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్క విషయంలో అంటే ఈ విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉంటే ఈ రోజు మొత్తం కూడా మీకు అనుకుంటుంది. ఈ విషయాల్లో కనుక మీరు మితిమీరి ప్రవర్తిస్తే ఈ రోజు మొత్తం కూడా దౌర్భాగ్యంగా ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే ధనము, ఆనందము, ఆరోగ్యము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, పరీక్షల విజయాన్ని సాధించడము, విదేశాలు వెళ్ళడం, విదేశాలకు అనుకూలంతో శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. డిపెండెన్సీ లేకపోతే ప్రారంభించినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే ఈరోజు మీకు పండగ వాతావరణం లేదా దండగ వాతావరణం. అది గుర్తుపెట్టుకోండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి.
ప్రశాంతమైన జీవనం ఉంటుంది. తప్పకుండా గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభవంతమైన స్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి లాభము, ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విదేశీయానము, విదేశాలు స్థిర నివాసము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, విద్యార్థికి అనుకూలమైన విద్యా ప్రాప్తి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను లాభము, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగము. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపార భాగస్వామితో, కుటుంబ సభ్యులతో, ఆస్తి పంపకాల విషయంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కుటుంబ సభ్యులతో మమేకమవడం, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, రాజకీయ నాయకులకి అనుకూలత, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఊహించని ఒక శుభ పరిణామాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు గానీ, అకాడమిక్ పరీక్షలు గానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగాలు, కుటుంబ సభ్యులతో కలిసి అనేకమైనటువంటి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.